విధంగా పోషబోయిన శ్రీహరి యాదవ్ గారు సోషల్ డెమోక్రటిక్ ఫెడరేషన్ నాయకులు. ముందుగా రాహుల్ గారితో ప్రారంభిద్దాం. రాహుల్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. ఎలా చూస్తారండి వాహన కాలుష్యం అనేది ఎంత విపరీతంగా ఎక్కువైపోయిందో మనందరికీ తెలిసిందే. ఐ డోంట్ బ్లేమ్ ఎనీ వన్, బట్ ఇఫ్ యూ సీ మన హైదరాబాద్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుందాం. చాలా పాత వాహనాలు ఉంటాయి. ఆ పాత వాహనాల నుంచి అంటే మనం కిరోసిన్ పోస్తే ఏ విధంగా పొగొస్తుందో అంత విపరీతంగా పొగొచ్చేస్తుంది. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్, నేను చాలామందికి చెప్పదలుచుకున్నాను, ఒక్కరున్నా కానీ ఆ ఒక్కరే కారులో ప్రయాణించాలి అనేటువంటి ఒక స్థితికి వచ్చేసాం మనం. అంటే మనం లగ్జూరియస్గా బతకడానికి కావచ్చు, లేకపోతే మనం స్టేటస్ చూపించుకోవడానికి కావచ్చు, ఏదైనా కావచ్చు. బట్ అల్టిమేట్గా ఇది సమాజాన్ని ఎంత ఎఫెక్ట్ చేస్తుందో నో వన్ ఈస్ కేరింగ్. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంది, దాన్ని వినియోగించుకోవట్లేదు. అంటే ఈ స్టేటస్ అంతా మన దేశంలోనే కనిపిస్తోంది. అగ్రరాజ్యాలకు మనం వెళ్తే వాళ్ళు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళడానికి బాగా డబ్బున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే పొలిటీషియన్స్ కావచ్చు, బిజినెస్ మ్యాన్స్ కావచ్చు, వాళ్ళు ఎలాంటి అభ్యంతరం కూడా వ్యక్తం చేయరు. వాళ్ళు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్తారు, వాళ్ళు హాయిగా తిరుగుతారు అన్ని చోట్ల. కానీ మన దేశానికి వచ్చేసరికి, ఒక అప్పర్ మిడిల్ క్లాస్ సిటిజన్స్కి వచ్చేసరికి ఒక్కరున్నా కానీ కారులో ప్రయాణించాలనేటువంటి ఒక స్టేటస్ లేక మనం వచ్చేస్తున్నాం. ఎస్, సరే, నేను వాళ్ళందరినీ బ్లేమ్ చేయను. కానీ కమింగ్ టు దిస్ పాయింట్, కాలుష్యానికి సంబంధించి ఢిల్లీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్త వాహన పాలసీని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని అప్రిషియేట్ చేస్తారా, అపోజ్ చేస్తారా, ఏం చెప్తారు? అంటే అది అతి తక్కువ టైంలోనే ఫాస్ట్ గా డిసిషన్ తీసుకోవడం కూడా అది కరెక్ట్ కాదని కూడా నేను భావిస్తున్నాను. ఓకే. ఎందుకంటే కొంచెం సమయం ఇవ్వాలి ఎవరికైనా. సడన్ గా జూలై 1 నుంచి అనడం కూడా జర ప్రజలు కూడా తికమక అవుతారు. ఎందుకంటే మీరు చూసే ఉంటారు, గతంలో కూడా భూకంపాలు కానీ వాతావరణానికి పరంగా తీసుకుంటే కూడా కొంచెం గవర్నమెంట్ ఆలోచించింది కరెక్టే, కానీ సడన్ డిసిషన్ ఇంత స్పీడ్ టైంలో కరెక్ట్ కాదని నా ఒపీనియన్. ఓకే. అంటే క్లైమేట్ ఆలోచించడం, ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరం ఉన్నా కానీ మీరు యు ఆర్ అవేర్ అబౌట్ హౌ ఢిల్లీ ఈస్ స్ట్రగ్లింగ్ విత్ దిస్ క్లైమేట్ ఇష్యూస్. అంటే అందరికీ తెలిసే ఉంటుంది, మీరు కూడా పర్సనల్గా వినే ఉంటారు ఢిల్లీలో ఎంత విపరీతంగా కాలుష్యం ఉంటుందో. మీరు ఒకవేళ పర్సనల్గా వెళ్ళుంటే ఇంకా బెటర్గా చూసుంటారు. అంటే ఏదో ఒక పొగమంచులాగా నగరం మొత్తం కూడా కప్పేయబడి ఉంటుంది ఆ విపరీతమైనటువంటి కాలుష్యంతో. అత్యంతగా లివర్ సమస్యలతోటి, లేకపోతే ఇతర ఆరోగ్య సమస్యలతోటి అక్కడ బాధపడుతున్నారు ప్రజలందరూ కూడా, చాలామంది. సో డెసిషన్స్ అయితే తీసుకోవాలి, కానీ ఇంత ఇన్స్టెంట్గా కాదంటారు, అంతేనా? వాస్తవం ఇది.